ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళినట్టయితే కామం తప్పగా తీరుస్తారని పెద్దవాడిని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎలాగా ఎలాగెళ్తుందా? ఆడేది బాడేటు ఆయాది సతము ఆయాదే సతము ఆడే వాడేడు ఆయాదే సతము ఆయాదే సతము అన్నాడే దాటిందో వరమల్లో దాటిందో వరమల్లో దాటిందో కన్నాడే దాటిందో కన్నాడే దాటిందో కన్నాడే దాటిందో జగన్మాత లోకమాత అయిన పెద్దవాడైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందటండి. అవునండి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ. అంటా ఉందట, ఏమని? బాబు రామరే బాబు ఓ బ్రహ్మదేవా అవునా ఓ పందారా నాతోరే పొద్దురే గడియారు బాబోలా మరి బాబా ఓ బ్రహ్మదేవా పందరా నాదోటే పందగడియారు బాబు ఓయ్. 7 గడియల సేపు నన్ను బంధవయ్యా నా యొక్క మెడలో తాళి కట్టి నీ యొక్క భార్య కింద స్వీకరించిన ఆయన నీ యొక్క భార్య కింద స్వీకరించమంటా ఉంది. అవునండి అప్పుడు పెద్దవాడైన బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమని అమ్మా ఓయ్. ముందు కలియుగముడు దర్శకుంది. అవునమ్మా. కలియుగములోని నరుడు పుడతారమ్మా నరుడు పుట్టారంటే కన్నా తనను వచ్చి కన్నా కొడుకు కామం తెచ్చమంటాడు తల్లి అటువంటి మాటలు మాటరాదమ్మా తప్పమ్మా నా తల్లో తగదమ్మా నీకు. అవునా నువ్వు తల్లివి నీవమ్మో పెట్టాలే లేరువా. అమ్మా నా తల్లా తగదమ్మా నీకు. తల్లి వేడివమ్మా పెట్టాను నేను తప్పమ్మా వద్దమ్మా అలాగనగానే ఆది పరాశక్తి అంటుంది, ఏమని బాబు ముందుకుంటా నీ దగ్గరికి వచ్చాను. అవును నువ్వు నా కామం తీర్చావనుకున్నాను, ఆ. నువ్వు తీర్చలేకపోతున్నావు. అవును ఈయన మీద దేవుడిగా ఉంటావనుకున్నాను, ఆ. ఉన్నదక్కవాడు కాదు. ఆ. అలాగని 3 ఎత్తరము తీసి ఆ. అలా బ్రహ్మదేవుడు బస్సు చేస్తూ పోయిందో ఓయ్లా. ఓరా బ్రహ్మలోకాల విడిచిపెట్టిందమ్మోరో. అవునా ఆవిడ వైకుంఠ పట్నాలు పైన బ్రహ్మండి పట్నాలో విడిచిపెట్టిందమ్మా వైకుంఠ పట్నాలో బయలుదేరిందో బ్రహ్మణ పట్నం విడిచిపెట్టి మహాతల్లి వైకుంఠం బయట వెళుతుంది. ఎలాగండి వెళ్తుందా? ఆ. తెలంగాణ గొట్టు మీద సందమామయ్యో సందమామయ్యో తెలంగాణ గొట్ట మీద దొమ్మదియారా దొమ్మదియారా తెలంగాణ గొట్టు మీద తొమ్మదియాలో ఎలాగానున్నది తొమ్మదియాలో తెలంగాణ గొట్ట మీద దొమ్మదియారా ఎలాగా ఉన్నది దొమ్మదియారా ఊరు మంట తొమ్మదియాలో ఎన్నెరా తెల్లే పోతుంది తొమ్మదియాలో రామట దొమ్మదియారా చెట్టల్లే పోతుంది దొమ్మదియారా దాటింది తొమ్మదియాలో ఎన్నెరా బైబల్లో దాటింది తొమ్మదియాలో జగన్మాత ఆది పరాశక్తి వైకుంఠపట్నం వెళ్ళి ఈ యొక్క మహావిష్ణువు అంటదంట, ఏమని? ఒరే బాబో రే బాబో పోయాది చూడు తారా విష్ణయ్యో భార్య కింద సేకరించు నాయన ఆనాడు మహావిష్ణువు అంటున్నాడు, ఏమని అమ్మ ముందు కలియుగం పుట్టవలసింది కలియుగములోని నరులు పుడతారు నరుడు పుట్టారంటే కన్నా తనను వచ్చి కన్నా కొడుకు కామం తెచ్చమంటాడమ్మా అటువంటి మాటలు నువ్వు అడరాదమ్మా నేను వినరా తల్లి తప్పమ్మా నా తల్లో తగదమ్మా నీకు. నువ్వు తల్లివి నీవమ్మో పెట్టాలే లేరు తప్పమ్మా నా తల్లా తగదమ్మా నీకు. తల్లి వేడివమ్మా పెట్టాను నేను 7 గడియల సేపి నన్ను పొందవయ్యా నా యొక్క మెడలో తాళి కట్టి నీ యొక్క భార్య కింద సేకరించు నాయన అనగానే ఆదిశక్తి ఎంత చెప్పినా కానీ ఆలకిస్తాలేదట. అవునండి ఆదిష్ణుమూర్తి తెలివైన వాడు కాబట్టి, ఆ. అమ్మా ఓయ్. నిన్ను పొందాలంటే నేను సరిపోను కానీ ఆ. అదిగో నాకంటా చిన్నవాడు కైలాసాల శంకరుడు ఉన్నాడు. ఆ. శంకరుడు దగ్గరికి వెళ్ళినట్టయితే నీ కామం తప్పగా తీరుస్తాడు తీర్చలేని పదమైతే తల్లి నా వద్దకు రామ్మా అలాగా ఆదిష్ణుమూర్తి తెలివైన వాడు కాబట్టి ఆ. అలా పక్క తప్పినడు పోయిందా ఓయ్ ఓయ్ ఓరా విష్ణులో
కైలాసపట్నం బయలుదేరి వెళ్తా ఉందటండి. అవునండి. ఎలాగ వెళ్తుందా? భూమికి పచ్చాలే భూమికి పచ్చాలే భూమికి పచ్చాని రంగేసినట్టు మంతా పుట్టల్లే తొందరో కొండాలే దాటింది గైమల్లే దాటో రోళ్ళు మళ్ళు దాటి ఊళ్ళని దాటో సేమాల దూరాన్ని సుందరివి దాటిరో కాబోలా దూరాన్ని గారడివి దాటిరో కైలాసపట్నాలో సుందరి నాదిరో లోకమాత ఆదిపరాశక్తి కైలాసపట్నం వెళ్ళి గౌరీ శంకరుడు అంటుంది సేకరించు నాయన. అప్పుడు మహానుభావుడు శంకరుడు అంటున్నాడు ఏమని? ముందు ముందు కలియుగం పుడదొస్తుంది. కలియుగంలోని నరుడు పుడతారమ్మా. పుట్టారంటే కన్నాదుడు వచ్చి కన్నా కూడా కామం తెచ్చమంటాడు తల్లి. అటువంటి మాటలే అనరాదమ్మా. నేను వినరా తల్లి. నా తల్లో తరదమ్మా నీకు తల్లివి నీవమ్మో పెట్టారే తల్లి వేడివమ్మా పెట్టాను వద్దమ్మా. అటువంటి మాటలే అనరాదమ్మా. నేను తల్లినమ్మా వినకూడదు తల్లి అన్నా. అవునండి. ఇప్పుడు మహాతల్లి అంటుంది ఏమని? నాయన నేను బ్రహ్మపట్నం వెళ్ళేనే బ్రహ్మదేవుడు పొందలేకపోయాడు. వైకుంఠపట్నం వచ్చాను ఆదిష్టిమూర్తి పొందలేకపోయాడు. నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా కాదంటున్నావు. బాబు మీకు కన్నా తల్లినా మీరు నాకు బిడ్డలా నేను తల్లిని ఎలాగయ్యారు నాకు బిడ్డలు ఎలాగయ్యారు ఒకసారి వివరంగా చెప్తాను ఆలకించండి. అవునండి. ఆయన శంకర పరమేశ్వర మీరు గుడ్డలు కొట్టారు గుడ్డులా బిడ్డలు గుడ్డులా బిడ్డలు మీరు మన వల్ల గుడ్డలా బిడ్డలు గుడ్డలా బిడ్డయ్యా బిడ్డరా మీరు మన వల్ల మనమలకే మామలకు ఒక పూలు వండు తారా శంకరుడు బిడ్డ అవుతుంది. నాకు ముద్దులు మనవళ్ళు అవుతారు. మనవలకి మామలకి కూడా వైతప్పులు లేవు. 7 గడియలు సేపి నడపన్నవయ్యా. అలాగనగానే ఆదిశక్తి ఎంత చెప్పినా కానీ ఆలకిస్తలేదుగా. అప్పుడు గౌరీ శంకరుడు చూస్తాడు. ఇప్పుడు కామలో పోయి ఉన్నాడు. ఎంత చెప్పినా ఆలకిస్తలేదు. అలాగని శంకరుడు అంటా ఉన్నాడు అమ్మా నిన్ను పొందుతాను కానీ నిన్ను నాకు చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి. నాయన శంకర పరమేశ్వర మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్దవాళ్ళు చేస్తాను కదా నన్ను చూస్తే ఎందుకు భయం వేస్తుంది నాయన. అమ్మా నీ తలకూరులు చూస్తే శీలమండల దాకా దిగిపోయి ఉన్నాయి. నీ తలకూరులు ఉన్న కావాలు తల్లి. ఆదిశక్తి శంకరుడికి తలకూరులు దానం చేస్తుందట. శంకరుడు అంటా ఉన్నాడు అమ్మా నీ తలకూరులు అంటే దానం చేస్తావు కానీ చూస్తుంటే ఇంకా భయం వేస్తుందమ్మా. నాయన నా తల కురులు నీకు దానం చేస్తేనే నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయం వేస్తుంది నాయన. అమ్మా నేను అట్టడం 3వ నేత్రం ఉన్నది. ఈ 3వ నేత్రం నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి 3వ నేత్రం దానం చేసింది. ఆదిశక్తికి బలం తక్కువైపోయింది. శంకరుడికి బలం ఎక్కువైపోయింది. చేతిలో ఒకదండం ముందాడు గోరిబత్తు ముందాడు పంచకల్ల ఈ పోది కైమంతరించి ఆదిశక్తికి నిలబడి బాగా ఇస్తున్నాడు. పోయిందా ఆదిశక్తి ఎలాగుందయ్యా? ఒక్కొక్క నెప్పొచ్చారా నాయన డొక్కల ఓడొచ్చారు నాయన అబ్బ పై బదరా నాయన నిలబడవలేరు ఎంబో నాయన గుబులంటారేరా నాయన గుర్తు గుర్తున్నది నాయన ఆది బాగా చాడు గోవింద
ఏమంటే గురువు గారు ఆ. నెల బాండం అంటే ఏమిటండి? నెలబాండు అంటే ఏమిటనుకొచ్చమ్మ? అవునండి. ఆడవారికి బిడ్డకి గండం, ఆ. నెలకి గండం. అవునండి. 25 రోజుల లోపల ఉంటారు, ఆ. 5 రోజులే బయట ఉంటారు. బయట ఉంటారు. అవునండి. శంకరుడు కన్నా తల్లికి నెలసరి చుట్టించారు. ఆ. నాయన ఓయ్. అదే ఆడవారికి నెలకో స్థానం అన్నారు. అవునండి. కన్నా తల్లితో కన్నా కూడా కట్టడట. ఏమని? అమ్మా ఓయ్. తప్పమ్మ నా తల్లో తల్లమ్మ నీకో. అవునా? నువ్వు అంటారా అదే తల్లో రాదో. తప్పమ్మ నా తల్ల తగదమ్మ నీలో. అంటారా తల్లే మొట్టల్లా రాదు. అమ్మా కన్నా తల్లి, అమ్మా. అమ్మా నువ్వు పుడతమ్మ ఒక మైల, ఆవిడ తల్లి పుష్పవతవుతూ నీ రెండో మైలమ్మ, ఇల మీద చెల్లిపోవడం. నీ మూడో మైలమ్మ. 3 మైళ్ళు మాపుకొచ్చినట్టయితే నీ కామ తప్పుగా తీరుస్తాను తల్లి. ఆ మాటలు ఆలకించిన మహాతల్లి ఆ. 7 సముద్రాల పాల సముద్రం కనుక పారిపోతా ఉందట. ఎలాగా? ఎలాగెళ్తుందయ్యా? ఎలాగా? నా రావుడు వనాలే ఊరు ఊరు మంట దత్తల్లో ఉందో. రావణ బాణాలా, ఊరు ఊరు మంట దత్తల్లో ఉందో. రావుడు వనాలే కొండలే వాడుందో కైమల్లో వాడు. రావణ బాణాలా, కొండలే దాటుతే కొమ్మలో దాటు. రావుడు వనాలే ఆ ఊళ్ళు వాళ్ళు దాటే ఊళ్ళు కట్టిందో. రావణ బాణాలా, వత్తులా ముంగటే పూల దాటుతుందో. ఎప్పుడైతే పాల సముద్రం గారికి వెళ్తా ఉందో మహాతల్లి ఆ. గంగాదేవి చూసిందట. అవునండి. గంగాదేవి ఎక్కడ కూడా కనిపిస్తలేదు యాదిశక్తికి. ఆ. నాయన ఓయ్. అప్పుడు శంకరుడు 7 చిలకల నెల ఎదురెళ్ళాడు. ఆ. గంగాదేవితో శంకరుడు అంటున్నాడు, ఏమని? ఓయి గంగా, ఓయ్. నా తల్లి నీ సన్నిధి తానానికి వస్తుంది. ఆ. నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపో గంగా. ఓ. ఆ మాటలు ఆలకించిన గంగాదేవి అంటుంది, ఏమని? నాయనా నీ తల్లి గారు చూస్తే ఆకాశానికి మిదుము, భూదే గోపిదము కొండలన్నీ గుండా పెళ్లి చేసుకుంటా వస్తుంది. అవును. నీ తల్లిని కాదని, ఎక్కడ పారిపోనియా? నీ తల్లిని కాదని నేను ఎక్కడ దాకోనియా? అలాగనగానే ఆ. శంకర పైకి లేచి గంగాదేవితో శివతాండం ఆడుతున్నాడు. ఎలాగా? శివుడులే చేయడం చంపైరు శివతాండమాడాడు చంపైరు. ఎవడే చేయడం చంపలేడా? శివతాండమాడాడు చంపలేడా? శివుడులే చేయడం చంపైరు శివతాండమాడాడు చంపైరు. ఎవడే చేయడం చంపలేడా? శివతాండమాడాడు చంపలేడా? ఆ ఎల్లెడి గంగాని చంపైరు శివుడు మహారాజు చంపైరు. ఎల్లడి గంగాను చంపలేడా? శివుడు మహారాజు చంపలేడా? ఆ ఎల్లెడి గంగాని చంపైరు శివుడు మహారాజు చంపైరు. ఎల్లడి గంగాను చంపలేడా? శివుడు మహారాజు చంపలేడా? అలా ఎల్లే గంగాదేవి అటండి, ఆ. ఆ యొక్క శంకరుడు అటండి. ఆ. అలా తలకూరులో బంధించాడు గోయిందా. ఓయ్లా. ఎప్పుడైతే తలకూరులో బంధించాడు, ఆ. తలకూరులో ఉండి గంగాదేవి అంటుంది, ఏమని? నాయనా నీ తలకూరులో నేను మళ్ళా పోతానయ్యా. ఓహో. అలా మహానుభావుడు శంకరుడు తూర్పు భాగంగా విడిచిపెట్టాడండి. ఆ. అక్కడ ఒక కోనేరు అయింది. ఆ. ఆ కోనేరులోని ఆ. మన ఆడవారు శుక్రవారం బుడ్డు సొమ్ముతో పశువు నీళ్ళు తీసుకుని ఎత్తి మాదిరిగా శుద్ధపరుచుకుంటారు. ఆ. అంటే మాదిరిగా జగన్మాత ఈ ఆది పరాశక్తి 3 దోసులతో నీళ్లు తీసుకుని ఆ. ఆవిడ తాను చేసేసేనన్న సంతోషముతోని ఆ. ఈ మహాత్య ఎలాగొస్తుందా? ఎలాగా? ఇది ఊరు మంట సత్తుందా, ఎవరెవరో మంట తెచ్చుకుందా? కొండలు దాటింది పోయి మళ్ళు దాటు, ఊళ్ళో మళ్ళీ దాడు ఊళ్ళని దాటే ఊళ్ళని దాటు. శంకరుడు దగ్గరికి సంకొచ్చినాడా, ఏమన్నా పలికింది పోయి అది చెత్తో ఈ అది చెత్తో. శంకరుడి దగ్గరకు వచ్చి ఆదిశక్తం అంటుంది, ఏమని? నాయనా నేను 7 సముద్రాలు ఎలపాల సముద్రాలు తలారా తానం చేసి వచ్చాను, ఆ. నన్ను పొందు నాయనా. అప్పుడు మహానుభావుడు అంటా ఉన్నాడు, ఏమని? అమ్మా నేను చూస్తే భూమిలోకి ఉన్నాను, అవును తల్లి. నువ్వు చూస్తే ఎద్దాలు పడుకున్నావు. అవునమ్మా. ఇలాగే తలకాయ ఉందమ్మా. బండి చక్రాల్లాగే. కళ్ళు ఉన్నాయమ్మా. ఓయ్. ఓయ్. ఓడు వరగవేనా తల్లి వరగబన్నాడు, ఇంటి పెట్టుకోదోడు ఎగురగొట్టాడు, బయట పెట్టుకోదోడు పక్కనే పట్టు పైన కొట్టాడా. గుప్పల ఆసక్తి కూలిపోయింది. ఊలిపోయిందటండి. అవునండి. అప్పుడు ఈ గౌరీ శంకర బ్రహ్మపట్నం వెళ్ళాడు. ఆ. బ్రహ్మదేవుడిని బతికించుకున్నాడు. అవునండి. బ్రహ్మదేవుడు ఆ. శంకరుడు ఆ. ఆది విష్ణుమూర్తి ఆ. చక్కగా తల్లిగారి దగ్గరికి వచ్చారటండి. అవునండి. తల్లి ఎలా ఉందయ్యా? కుప్పలా బూడిది కూలిపోయిందండి. ఊలిపోయిన బూడిదని శంకరుడు త్రిశూలం 3 గింతలకి ఇస్తాడు బాబు. 4 భాగాలయ్యింది. 4 భాగాలైందటండి. అవునండి. 4 భాగాలైతే ఆ. ఒక భాగం పక్కన పెట్టారు. ఆ. మహానుభావులు ఆ. సృష్టికర్త బ్రహ్మ, ఆ. దయామయుడు శంకరుడు, ఆ. 60 కోట్ల జీవ
జీవరాశులకు ఆధారం పెట్టే మహానవుడు ఆదిష్ణమూర్తి లోకానికి దేవుళ్ళమ్మ సూత్రధారులండి ముగ్గురు కళ్యాణం ఆడుతున్నారు గోయిందా పెద్దవాడు బ్రహ్మదేవుడే సరస్వతి దేవుని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడేడు గోయిందా బాబు బ్రహ్మదేవా మీ భార్యను తీసుకొని ఆయన అమ్మ భార్య అంటే స్పీడ్గా ఉన్నాడండి ఏమండి బాబు అంటే ఇప్పుడు ఆయన పెళ్లి అయిపోయిందండి పెళ్లి అయిపోయిందా ఊరుకొని గురువు గారు వాళ్ళ అమ్మగారు 2 ఉన్నాయండి 2 సుళ్ళు ఉన్నాయి జనరేటర్లు జనరేటర్లు 2 ఉన్నాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బోర్డు కట్నం చేస్తారండి మా అబ్బాయిని అలా చేస్తారండి పెళ్లి బాబు మీ అమ్మగారు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు బాబు ఉన్నారు బాబు ఉన్నారు ఇక్కడ మమ్మీ మీకు కాల్ వచ్చిందని చెప్పు అంటవా అంటే ఈ అబ్బాయి రాజమండ్రి దగ్గర కదా సిటీ అమ్మాయిని ప్రేమించాడు లవ్ మ్యారేజ్ సిటీలో అమ్మాయిని ప్రేమించాక అమ్మాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ నో డౌరీ నో కట్నం లేదు బాబోయ్ పెళ్లి అయిపోయినట్టే పెళ్లి అయిపోయిందండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండుకుంటే అడిగిన మంచం మీద చేసామంటే మంచం మీద నీ పిల్లలు అయిపోయింది అది పొద్దున సంబంధాలు చూడదని చెప్పి మీ అమ్మగారు మీ నాన్నగారికి నువ్వు కుదురు ఉండకపోతే అలాగే చేస్తాం మరి గోయిందా మహానుభావుడే ఈ ఆదిష్ణుడి మహానుభావుడు లక్ష్మీదేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడాడు గోయిందా అమ్మ నాకుండో ఇప్పుడు కంగారుగా ఉంటది రేపొద్దునే పడుతున్న పోట్లు ఏంటి పెళ్ళమమ్మ నీకు దండమమ్మ పెళ్ళమమ్మ నీకు దండమమ్మ అని పడుతుంది బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళగలపోతుంది అంటే మహావిష్ణువు లక్ష్మీదేవుని పేరు పెట్టి చక్కగా కళ్యాణం అనేటండి మహానుభావుడు గౌరీ శంకరుడి పార్వతి దేవుని పేరు పెట్టి అలా కళ్యాణం ఆడాడు పోయిందా ఎవడి గురి వారు గౌరీ శంకరుడికి ఆ పక్కన గాలి లేదు ఈ పక్కన గాలి లేదు మా ఇంకా గాలి లేదు ఆయన ఎలా తీసుకుంటారండి భార్యని బాబు సీని బాబు లాకర్లో పెట్టామ్మా జాగ్రత్త పడిపోదు కిందగా అయ్యి బాబు లాకర్లో బాగా పెట్టి నాయన గౌరీ శంకర పార్వతీ దేవుని పేరు పెట్టి అలా కళ్యాణం ఆడాడు పోయిందా ఎప్పుడైతే ముగ్గురు భార్యలు స్వీకరించారు ఇంకా పట్టుకుప్పుడు పువ్వుడు మిగిలిపోయింది అరే మన తల్లి గారి బతికొండం చెప్పు కాము 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 అని కళ్ళమూసింది తల్లిగారి పేరు ఎలమల లోకాలలో నిశ్చితార్థంగా పోనకూడదు కదా అలాగని బొమ్మలు చేసి ప్రాణం పోసి పిల్లల్లా నేత్రాలు పెట్టి చేతిలో సింగు చక్రం పెట్టి 12 చేతుల బావుత్తు గంగ గాయించి మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు రాత్తల రాస్తాడు ఎక్కడ ప్రాణం పోస్తాడు ఆదిత్య హౌస పోస్తారు పక్కనల్లే బట్టి ఎవరు రాజ్యాల వారు ఉన్నారు భూమురాళ్ళు ఉన్నారు చూడండమ్మా ఎవరైనా సరే ఒక రాయి తెచ్చి మసి పూసి ఈవిడ దేవతని పూజంతో మొదలెడితే ఆవిడ తగినంత ఆహారం పెట్టాలి లేకపోతే పక్కన 10 మంది చేస్తుంది లేకపోతే దుర్గుళ్ళల్లా ఏడుస్తుందండి రాతమ్మ ఏం చేస్తుందా రక్తము రక్తము మునీశ్వరులందరూ కూడా తలకాయలు నరికేసి రక్తం తాగేసి గుదులు కింద కూర్చుని మెళ్ళ వేసుకుంటుంది వాళ్ళు చేతులు నరికి మొల కట్టుకుంటుందండి మనకు సుట్ట పెట్టుకుంటుంది మునీశ్వరులు అందరూ కలిపి ఇప్పుడు రథ బొమ్మగా ఉన్నప్పుడు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారా అడుగే పుల్లాళ్ళు గోళ్ళ కట్టే రెండు కుళ్ళేరే దావతనే బందాగించేరు నాలుగే పుల్లాళ్ళు గోళ్ళ కట్టి గుళ్ళో దేవతను అలా బంధించేస్తారట అవునండి బంధించిన దేవత ఊరుకుంటుందా లేదండి ఇది మునీశ్వరులు అందరూ కలిపి
పైన గోపురం వేస్తారు అంతర్తా శక్తి అలా ఆగిపోయిందండి. గుళ్ళో ఉండే ఆదిశక్తమ్మ అంటుంది ఏమని? నాయన నన్ను గుళ్ళో బంధించేస్తారు కదా, నాకు హారం ఎవరెడతారు నాయన? అప్పుడు మహానుభావులు అంటున్నారు ఏమని? అమ్మా నీకు హారం అంటావా, నువ్వు వాళ్ళ మీద పడతావే పొంగు పోటాగాలే గాయతావే తల్లు, వాళ్ళ మీద పడతావే పొంగు పోటగాలు గాయతావే తల్లు, వాళ్ళ మీద పడతావే తలుపులు గాయంతావు కాళ్ళు గాయంతావు, వాళ్ళ మీద పడతావే తలుపులు గాయంతావు కాళ్ళు గాయంతావు. అమ్మ నువ్వు వాళ్ళ మీద పడతావు పొంగులు పోటగాల గాయంతావు, దూళ్ళ మీద పడతావు నోటుకు సరుపులు గాయంతావు. నీ అగ్గిడాగాల కాగలేక నీకు 7 కొమ్ములే అంటని మొక్కుతారు తల్లి. ఆదిశక్తమ్మ అనుకున్నదట ఏమనండి గురుగారు, మన గోవిందరాజు గారు వేశారు కదా పందిరి, అంత ఎత్తుంటదేమో ఎగరేసి పోదాం అనుకుంటాం. అప్పుడు మున్సిపల్ అంటున్నారు ఏమని? అమ్మ నువ్వు ఓళ్ళ మీద పడి పొంగు పొడగలు కాంచినప్పుడు దూడ మీద పడి సలుపులు కాంచినప్పుడు కాళ్ళు గాళ్ళు కాంచినప్పుడు నీ కాగలేక అమ్మా నీకు నల్ల కోడు పుంజినే దిగదుడుతారే దిగదుడుతారు, నల్ల కోడు పుంజినే దిగదుడుతారు దిగదుడుతారు, ఎత్తి మీద ఉంటది ఆ చుట్టు ఒకటమ్మో చుట్టు ఒకటమ్మ, ఎత్తి మీద ఉంటది చుట్టు ఒకటమ్మ చుట్టు ఒకటమ్మ, చుట్టుకే ఉంటాయా 7 కొమ్ములమ్మో 7 కొమ్ములమ్మ, చుట్టుకే ఉంటాయా 7 కొమ్ములమ్మ 7 కొమ్ములమ్మ, 7 కొమ్ములంటదే నీకు మొక్కుతారే రాయమ్మ దొరగమ్మ, 7 కొమ్ములంటదే నీకు మొక్కుతారు రాయమ్మ దొరగమ్మ. అమ్మ నీ ఎగ్గడాగాలగాగలేక నీకు నల్ల కోడి పుంజం దగ్గర దుడుతారు, దానికి నెత్తి మీద ఉంటా జుట్టు ఒకటి, జుట్టుకే ఉంటాయి 7 కొమ్ములు, 7 కొమ్ములు అంటే నీకు మొక్కుతారు తల్లి. ఆవిడ కోళ్ళతో కనపేపాలతో పుట్టిన పూలతో కమ్మకాంతో ఆ రోజు ఈ రోజు ఈ రోజు ఆ రోజు అనకుండా ఏ రోజు ఆ రోజు నీకు నిచ్చిన వెచ్చాలు చెల్లిస్తారమ్మా. అలాగని జగన్మాత లోకమాతని ఊరుకో దేవత కింద పెడగో దేవత కింద వెళ్తున్నారు పోయిందా. ఈ దేవత ఒక ఊర్లో ఉంటే ఒక ఊరిని తినేస్తారు, అలాగని ఊరుకో దేవత కింద పేడకో దేవత కింద అలా శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం చేసి ఆ మహాత్ముల్ని అలా ఊరుకో దేవత పని పెడతారు పోయిందా. రమ్మమ్మ మాయమ్మ రమ్మ దొరగమ్మ వెయ్య కళ్ళ తల్లివే తల్లే దొరగమ్మ, వెయ్య కళ్ళ తల్లివే రమ్మ దొరగమ్మ వీరమ్మ కాలివే రమ్మ దొరగమ్మ, గమములే రమ్మో దొరగమ్మ కాళికా మాతవే తల్లే దొరగమ్మ, గమములే రమ్మో దొరగమ్మ పొద్దు వండ పుట్టవే తల్లే దొరగమ్మ, కంచిలోనే పుట్టవే రమ్మో దొరగమ్మ కంచి కామాతివే తల్లే దొరగమ్మ, మధురలోనే పుట్టవే రమ్మ దొరగమ్మ మధురలో నాటివే తల్లే దొరగమ్మ, శ్రీశైల బండల్లో రమ్మ దొరగమ్మ బ్రహ్మరాంబి తల్లివే తల్లే దొరగమ్మ, మళ్ళీ తిరిగి వచ్చేవే రమ్మో దొరగమ్మ లావాక చోరులో తల్లే దొరగమ్మ, లావాక చోరులే రమ్మ దొరగమ్మ తలుపులమ్మ తల్లివే తల్లే దొరగమ్మ, రాజమండ్రి గొల్లల్లో రమ్మో దొరగమ్మ సావలమ్మ తల్లివే తల్లే దొరగమ్మ, భీమవరం గొల్లల్లో రమ్మో దొరగమ్మ మా ఊళ్ళమ్మ తల్లివే తల్లే దొరగమ్మ, పాలకొల్లు గొల్లల్లో రమ్మో దొరగమ్మ దేశాలమ్మ తల్లివే తల్లే దొరగమ్మ, కండ్రకోట గొల్లల్లో రమ్మ దొరగమ్మ లోకాల తల్లివే తల్లే దొరగమ్మ,
తల్లివే తల్లి దుర్గమ్మ మట్ల బాలం గుళ్ళమ్మ దుర్గమ్మ మాలకమ్మ తల్లివే తల్లి దుర్గమ్మ గుళ్ళవారమ్మ దుర్గమ్మ బావుగల గంగవే తల్లి దుర్గమ్మ దుర్గమ్మ బావుగల గంగవే తల్లి దుర్గమ్మ ఏ రోజుకి ఆ రోజునికి నిచ్చిన వెచ్చాలు చెల్లింతారు తల్లి అలానే జగన్మాత లోకమాతకి ఊరో దేవత కింద పేటకో దేవత కింద అలా 20 ఏళ్ళు కలిసి చల్లేస్తారటండి. చూడండమ్మా అందరూ అలా పాడుతున్నారే వీళ్ళొచ్చి ఇలా పాడుతున్నారని వచ్చండి. అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారండి. కలకత్తాలో వెలిచి పుట్టింది మహాతల్లి కాళికా మాత. ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాజ్యమమ్మే కలకత్తాలో వెలిచి పుట్టింది. ఆ మహాతల్లికి నెలలో తలకాయలు దుళ్ళు కింద గుచ్చుకుని ఉంటాయి. వాళ్ళు చేతులు మాళ్ళ కట్టి ఉంటాయండి, మరొక సుట్ల పెట్టుకుని ఉంటాయి. నాలుకంట రంతజారులే తీర్థంలా జనమే ఉంటారు. ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాజ్యమమ్మే కలకత్తా వెలిచి పుట్టింది కాళికా మాత. తర్వాత ఊరుకో దేవతగా వెలిసింది, పేటకో దేవతగా వెలిసింది. ఇక్కడ ఎలాగుండగా బాబు ఇది ఎలాగున్నారా నా సంత మహాబో